నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సింగిల్ బెంచ్ ఉత్తర్వులు కొట్టేసిన హైకోర్టు. తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న సీజే ధర్మాసనం. అదానీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయించాలన్న కేటీఆర్. కాంగ్రెస్ది ఢిల్లీలో ఓ నీతి, గల్లీలో ఇంకో నీతి అంటూ విమర్శ. చట్ట ప్రకారమే రాష్ట్రంలో అదానీ పెట్టుబడులు పెట్టారన్న పీసీసీ చీఫ్. ఆరోపణల్లో ఎవరి పేరున్నా విచారణ జరపాల్సిందేనని వ్యాఖ్య. చెరువుల పరిధిలో ఇళ్లను కూల్చబోమన్న హైడ్రా కమిషనర్. కొత్త నిర్మాణాలను అడ్డుకోవడమే తమ లక్ష్యమని రంగనాథ్ వెల్లడి. రాష్ట్రాలను బలోపేతం చేసేందుకే లోక్ మంథన్ కార్యక్రమాలన్న రాష్ట్రపతి. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతిలో భాగమని స్పష్టీకరణ. రేపు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల పోలింగ్ ఫలితాలు. మరాఠా నాట అప్పుడే ఊపందుకున్న రిసార్ట్ రాజకీయాలు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్. 10 మంది నక్సల్స్ హతం. కొనసాగుతున్న కుంభే. ప్రముఖ ఫార్మా కంపెనీలు హైదరాబాద్లో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. కంపెనీల కార్యకలాపాల విస్తరణతో పాటు కాలుష్య రహిత గ్రీన్ ఫార్మా కంపెనీలు నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సచివాలయంలో కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సంప్రదింపులు జరిపారు. ఎంఎస్ఎన్ గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో ల్యాబ్స్ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. దాదాపు 5,260 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 6 ఫార్మా కంపెనీల ప్రతినిధులు ఎంఓయూలపై సంతకాలు చేశారు. వీటి ద్వారా ఫార్మా రంగంలో 12,490 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిన ఫార్మా సిటీలో వీటికి అవసరమైన యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించనుంది. ఎంఓయూల ఒప్పందాల ప్రకారం ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్తో పాటు R&D సెంటర్ నెలకొల్పనుంది. లారస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా ఫార్ములేషన్ యూనిట్లు నెలకొల్పుతాయి. గ్లాండ్ ఫార్మా R&B సెంటర్, ఇంజెక్టబుల్ డ్రగ్ సబ్స్టాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను స్థాపించనుంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఇంజెక్టబుల్ బయోసిమిలర్ల యూనిట్ ఏర్పాటు చేస్తుంది. హెటిరో ల్యాబ్స్ ఫినిష్డ్ డోస్ ఇంజెక్టబుల్ తయారీ పరిశ్రమ నెలకొల్పనుంది. మరో 4 నెలల్లో ఫార్మా కంపెనీలు నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా అవసరమైన సదుపాయాలు కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 10వ షెడ్యూల్, అసెంబ్లీ 5 ఏళ్ల గడువును దృష్టిలో ఉంచుకుని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సీజే ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులను స్పీకర్ ముందుంచాలని, విచారణకు తేదీ నిర్ణయించి 4 వారాల్లో రిజిస్ట్రీకి సమాచారం ఇవ్వాలని సింగిల్ బెంచ్ సెప్టెంబర్ 9న తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సవాలు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి చేసిన అప్పీలుపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, అందిన ఫిర్యాదులపై తగిన నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచిస్తూ విచారణ ముగించింది. హైకోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకుని స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. మొన్నటిదాకా ప్రభుత్వం ఏం వాదించింది, అసెంబ్లీ సెక్రటరీ గారు, స్పీకర్ గారు ఏం వాదించారు? స్పీకర్ను ఆదేశించే అధికారం కోర్టుకు లేదన్నారు. వాళ్ళ కోర్టు ఏం చెప్పింది? ఖచ్చితంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలా అని చెప్పింది. రీజనబుల్ పీరియడ్ ఆల్రెడీ సుప్రీంకోర్టు కవర్డ్ జడ్జిమెంట్ ఉంది, 3 నెలల లోపల తీసుకోవాలా అని. నిన్నటిదాకా ప్రభుత్వం చేసిన వాదన, స్పీకర్ చేసిన వాదన ఏంది? మీకు నన్ను శాసించే అధికారం లేదు అని చెప్పారు. ఇవాళ హైకోర్టు సీజే గారు బెంచ్ ఇచ్చింది తీర్పు. ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోవాలని ఇచ్చింది డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద. స్పీకర్ గారు నేను నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తాను ఇంకా కూడా అనుకుంటే తప్పకుండా మళ్ళీ కోర్టుకు పోతాం. ఎమ్మెల్యేల అనర్హతపైన హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ పార్టీ నేతలకు చెంపపెట్టని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. హైకోర్టులో బీఆర్ఎస్ భంగపాటుకు గురైందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ విమర్శించారు. అనర్హతపై సర్వాధికారాలు స్పీకర్కు ఉన్నాయని కోర్టు తేల్చిందని స్పష్టం చేశారు. తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని మాత్రమే న్యాయస్థానం సూచించిందని వివరించారు.
కోర్టు తీర్పు రాకుండానే కేటీఆర్ ఈ విషయంలో ఎగిరిపడ్డారని అన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం ఖాయమన్న కాంగ్రెస్ నేతలు 5-6 తప్ప ఎవరూ ఆ పార్టీలో ఉండరని జోస్యం చెప్పారు. ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర హైకోర్టు తీర్పు ఎమ్మెల్యేల అనర్హత పైన బీఆర్ఎస్ పార్టీకి చెంప చెల్లుమణేలా వచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం. అసలు అనర్హత పిటిషన్లు ఇంకా స్పీకర్ దగ్గరికి చేరుకోలేవు. ఎమ్మెల్యేలందరూ హైకోర్టుకు వెళ్లి దీనిపైన తీర్పు ఇవ్వాలని చెప్పని వెళ్తున్న క్రమంలో స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేష అధికారులు ఒకసారి గుర్తు చేసినప్పటికీ కూడా కేటీఆర్ గారు ఇంతెంత ఎగురుతూ అప్పుడే ఉప ఎన్నికలు వచ్చేస్తున్నట్టుగా ఓ ఫీలింగ్ కల్పించేసి వాళ్ళు 10 సంవత్సరాల అధికారులు ఉన్నప్పుడు 60 మంది శాసనసభ్యుల్ని శాసనమండలి సభ్యుల్ని పార్టీలో చేర్చుకొని పార్టీలను కూడా విలీనం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి కేటీఆర్ గారు అసహించుకున్నటువంటి మాటలకు ఈ రోజు ఏం సమాధానం చెప్తారు అంటున్నారు. ఇక్కడికి వెళ్లినా స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేష అధికారాలు వారినే తేల్చుకొని చెప్పి తీర్పు వస్తుంది. భారత పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదవడంపై అగ్రరాజ్య అధ్యక్ష భవనం శ్వేత సౌధం స్పందించింది. అదానీ గ్రూప్పై కేసు సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమించగలవని వైట్ హౌస్ విశ్వాసం వ్యక్తం చేసింది. అదానీపై కేసు విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, న్యాయశాఖలు సరైన సమాచారం ఇవ్వగలవని వైట్ హౌస్ ఉన్నతాధికారి కరీన్ జీన్ పియర్ తెలిపారు. 20 ఏళ్లలో $2 బిలియన్ లాభాన్ని పొందేలా, అధిక ధరకు సౌర విద్యుత్తును కొనుగోలు చేసేలా అదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలకు 2029 కోట్లు లంచాలు ఇచ్చినట్లు అమెరికా న్యాయశాఖ ప్రకటించింది. డబ్బు కోసం తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికా సంస్థల నుంచి నిధులు సేకరించారని అదానీ సహా సాగర్ అదానీ, వినీత్ ఎస్ జైన్, అజూర్ పవర్ సీఈఓ రంజిత్ గుప్తా సహా 8 మందిపై కేసు నమోదు చేసింది. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ పైన అమెరికాలో అరెస్టు వారెంట్లు జారీ అయినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలో స్పందించిన వైట్ హౌస్ భారత్ అమెరికా సంబంధాలు ఎప్పటిలాగే బలంగా ఉందన్నారు. ఇరు దేశాల మధ్య బంధం బలమైన పునాదిపై నిలబడిందని కరీన్ చెప్పారు. Of these allegations, and I would have to refer you to the SEC and DOJ about the specifics of those allegations against the Adani Group. What I will say is, on the U.S. and India relationship, we believe that it's stands on an extremely strong foundation, anchored in ties between our people and cooperation across a full range of global issues, and so. What we believe and we're confident about is that we'll continue to navigate this issue as we have with other issues that may have come up, as you just stated. అమెరికాలో గౌతమ్ అదానీపై నమోదైన కేసు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కాంగ్రెస్ది ఢిల్లీలో ఒక నీతి, గల్లీలో మరో నీతి అన్నట్లు తయారైందని బీఆర్ఎస్ విమర్శించగా, చట్ట ప్రకారమే రాష్ట్రంలో అదానీ పెట్టుబడులు, వ్యాపారాలకు అనుమతిచ్చినట్లు కాంగ్రెస్ స్పష్టం చేసింది. అమెరికా ప్రాసిక్యూటర్ ప్రస్తావించిన 4 రాష్ట్రాలు భాజపా పాలిత రాష్ట్రాలు కావాలన్న భాజపా కొన్ని పార్టీలు మోదీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడింది. అగ్రరాజ్యంలో గౌతమ్ అదానీపై నమోదైన కేసుపై రాష్ట్రంలో పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అదానీపై కేసు నమోదవడంతో కాంగ్రెస్పై విమర్శలకు పదును పెట్టిన బీఆర్ఎస్, కాంగ్రెస్ది ఢిల్లీలో ఒక నీతి, గల్లీలో మరో నీతి అన్నట్టు తయారైందని మండిపడింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పదే అదానీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే, రాష్ట్రంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1,000 కోట్ల ఒప్పందాలు చేసుకోవడమేంటని భారాస నేతలు కేటీఆర్, హరీష్ రావు ప్రశ్నించారు. కెన్యా అదానీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రద్దు చేయడం లేదని నిలదీశారు. అధిష్టానం ఆదేశం లేనిదే ఏం చెయ్యని కాంగ్రెస్ తెలంగాణలో అదానీకి రెడ్ కార్పెట్ వేయడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. తెలంగాణ విద్యుత్ సంస్థలను అదానీ గారికి అప్పజెప్పే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి గారు చేశారు. యాదాద్రి జిల్లా రామన్నపేటలో మండల ప్రజలు మొత్తం వ్యతిరేకిస్తుంటే బలవంతంగా ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఒక ప్రహసనంగా, ఒక తంతుగా ముగించే ప్రయత్నం చేసినారు. తడంగా అదానీ గారి మనసు విశాలమయ్యి 100 కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి భారీ విరాళం వారు అందజేసినారు. పారిశ్రామికవేత్తలు ఎవరు ఊరికనే విరాళాలు ఇవ్వరు. కోయి ఐసే 30-40 కరోడ్ నహీ దేతా. స్వయంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. 100 కోట్లు అదానీ గారు విరాళంగా ఇస్తున్నానంటే మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది కదా, మరి రాహుల్ గాంధీ మాటను కాదని తీసుకున్నారా లేదా రాహుల్ గాంధీకి తెలిసే తీసుకున్నారా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలంగాణలో సమాధానం చెప్పాలి. అదానీ అవినీతి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఈయన మంచోడు కాదని, ఈయన వెనక పెద్దోళ్ళు ఉన్నారు, ప్రధాని ఉన్నాడు, మోడీ ఉన్నాడు అని తెల్లారలేస్తే రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు దోస్తీ చేస్తుంటే అదే అదానీతో ఎందుకు కళ్ళు మూసుకున్నారు రాహుల్ గాంధీ గారు అని మేము అడుగుతాం. ఇక ఈ అదానీ గురించి ఢిల్లీ కాంగ్రెస్ ఒకటి, గల్లీ కాంగ్రెస్ ఒకటి. ఢిల్లీ కాంగ్రెస్ ఏమంటుండ్రు రాహుల్ గాంధీ,
అదానిని అరెస్టు చేయాలి అంటుండు. మరి అదాని దగ్గర 100 కోట్లు తెచ్చుకున్న రేవంత్ రెడ్డిని ఏం చేయాలనో కూడా రాహుల్ గాంధీ చెప్పాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమో అదానిని అరెస్ట్ చేయాలంటాడు, రేవంత్ రెడ్డి ఏమో మంగళారతులు పట్టుండు, ఎదురుగా పోయి ఆయనతో అగ్రిమెంట్లు చేసుకుంటుండు. కేసీఆర్ ఏమో అదాని అంటే ముందే ఆయనకు క్లారిటీ ఉంది గనక ఆయనను తెలంగాణకు దూరం పెట్టిండు. అదాని ఎవరెవరికి లంచాలు ఇచ్చిండ్రో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలంటున్నారు. మరి అదాని ఇలా రేవంత్ రెడ్డి కూడా లోపలికెళ్ళి వేరే ఇచ్చిండు, బయటకెళ్ళి వేరే ఇచ్చిండు. దీని మీద కూడా విచారణ జరపాలి. చట్ట ప్రకారమే తెలంగాణలో అదానీ పెట్టుబడులు, వ్యాపారాలకు అనుమతిచ్చినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అదానీ విషయంలో రాహుల్ మాటే తమ మాట అని తేల్చి చెప్పారు. చట్ట వ్యతిరేక వ్యాపారాలను రాష్ట్రంలోకి అనుమతించబోమన్న ఆయన అదానీతో ఒప్పందాలపై ప్రభుత్వం పునరాలోచిస్తుందన్నారు. సోలార్ పవర్లోనే కాదు, అదానీ ఇతర వ్యాపారాలపైనా జేపీసీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్కిల్ వర్సిటీకి అదానీ ఇచ్చిన 100 కోట్లు రేవంత్ రెడ్డి జేబులోకి పోలేదని మహేష్ కుమార్ స్పష్టం చేశారు. మేము అధికారంలోకి వచ్చిన ఒప్పందం తప్ప ఇంతవరకు అదానికి ఓ జానడ జాగిచ్చింది లేదు. ఇక్కడ ఒక ఇంచు భూమి ఇచ్చింది లేదు, ఒక అగ్రిమెంట్ చేసుకుంది లేదు. దావోస్ లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. దాంట్లో చట్టానికి లోబడిన కంపెనీలు ఏమైనా ఉంటే పోతాయి, ముందుకు సాగుతాయి. చట్టానికి లోబడి లేని నిక్కిపోతాయి. స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు అదాని వచ్చి ఇచ్చాడు. అది రేవంత్ రెడ్డి గారి సొంత పాకెట్ కి ఇవ్వలేదు, స్కిల్ యూనివర్సిటీ కోసం ఇచ్చాడు. కేటీఆర్ కూడా వచ్చి 50 కోట్ల 100 కోట్లు ఆయన సంపాదించాలంటే ఇస్తారంటే స్వీకరిస్తాం. ఇది ప్రజల అవసరాల కోసం ఇచ్చినటువంటి సొమ్ము. గతంలో ఈ రాష్ట్రంలో అదానీ కార్యకలాపాలు జరిగినాయి. అప్పుడు మీకు వ్యక్తిగతంగా డబ్బులు ముట్టినాయి. ఇక్కడ ఎవరు వ్యక్తిగతంగా డబ్బులు తీసుకోలేదు. బాజాప్తా ఆన్ రికార్డ్ స్కిల్ యూనివర్సిటీ కోసం ఆయన 100 కోట్లు ఇచ్చినాడు. ఇది ఎవరు పాకెట్లకు పోయే అమౌంట్ కాదు. అమెరికాలో అదానీ కుంభకోణం కేసులో ప్రధాని మోదీ, బీజేపీపై కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. అదానీ కుంభకోణం వ్యవహారం అగ్రరాజ్యం రాజ్యాంగం పరిధిలోని అంశమన్న ఆయన అమెరికా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకటించిన 4 రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు కావని సంగారెడ్డిలో గుర్తు చేశారు. రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్న అదానీతో సీఎం రేవంత్ రెడ్డి చేసుకున్న ఒప్పందాల సంగతేంటని రఘునందన్ ప్రశ్నించారు. కుంభకోణం జరిగింది అని చెప్పబడుతున్నటువంటి 4 రాష్ట్రాల్లో తమిళనాడులో డీఎంకే, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ, ఒడిశాలో బిజు జనతాదళ్, ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అదానీ తోటి లావాదేవీలు, వ్యాపార సంబంధాలు కొనసాగించకపోతే అయ్యా రాహుల్ గాంధీ ఛత్తీస్గఢ్ లో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసుకున్నటువంటి ఒప్పందం ఏందో చెప్పుంది. రేవంత్ రెడ్డి మొన్న పోయి చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏందో చెప్పుంది. ముందు వీళ్ళు మీ పార్టీ వల్ల కాదా తెలుసుకోను. అభివృద్ధి భారత లక్ష్యం నెరవేరాలంటే దేశమే ప్రథమం అనే భావన పౌరుల్లో బలంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. వనవాసి, గ్రామవాసి, నగరవాసి అయినా మొదట మనమంతా భారతీయులమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. హైదరాబాద్లో లోక్ మంథన్ ప్రధాన కార్యక్రమానికి ప్రారంభించిన రాష్ట్రపతి కొత్త చట్టాలు, చారిత్రక ప్రదేశాల మార్పులతో బ్రిటిష్ వలసవాద ఆలోచనల నుంచి విముక్తి కల్పించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. హైదరాబాద్ హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో లోక్ మంథన్ ప్రధాన కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతిని రాణి రుద్రమాదేవి జ్ఞాపికతో కిషన్ రెడ్డి సత్కరించారు. వివిధ దేశాల ప్రతినిధులతో మేధోమథనం కార్యక్రమాన్ని ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఇండోనేషియా సహా వివిధ దేశాల ప్రతినిధులు ఈ వేదిక ద్వారా తమ సంస్కృతిని ప్రదర్శించడం అభినందనీయమన్నారు. విభిన్నతతో కూడుకున్న భారతీయ సంస్కృతి సంప్రదాయాలు సుందరమైన ఇంద్రధనస్సు లాంటివని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఇంతటి సుసంపన్న వారసత్వం స్థానంలో వలసవాద పాలకుల అణచివేత కారణంగా బానిస మనస్తత్వం మిగిలిందన్నారు. ప్రస్తుత ఈ వలసవాద ఆలోచన ధోరణి నుంచి విముక్తి కలిగించే ప్రయత్నం దేశంలో జరుగుతోందని రాష్ట్రపతి గుర్తు చేశారు. विदेशी ताकतों ने भारत पर शासन किया। उन साम्राज्यवादी एवं उपनिवेशवादी शक्तियों ने भारत का आर्थिक दोहन तो किया ही है, हमारे सामाजिक ताने बाने को भी छिन्न भिन्न करने का प्रयास किया। पिछले कुछ वर्षों के दौरान देश में गुलामी की मानसिकता से मुक्त होने के अनेक उदाहरण प्रस्तुत किए गए हैं। 19वीं सदी के कानूनी को जगह भारतीय नागरिक सुरक्षा संहिता, भारतीय न्याय संहिता और भारतीय साक्ष्य अधिनियम लागू किए गए हैं। दिल्ली में राजपथ का नाम बदलकर कर्तव्य पथ रखा गया है। राष्ट्रपति भवन में दरबार हॉल का नाम बदलकर गणतंत्र मंडप रखा गया है। हम चाहे वनवासी हो, ग्रामवासी हो या नगरवासी हो, सबसे पहले हम सभी भारतवासी हैं। एक विकसित राष्ट्र के निर्माण के लिए सभी देशवासियों में राष्ट्र को सर्वोपरि
मानने की भावना का संचार करना अनिवार्य है। లోక్ మంథన్ వేదికగా సుసంపన్న భారత సంస్కృతి సంప్రదాయాల్ని ఆవిష్కరించే ప్రయత్నం చేయటం అభినందనీయమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. ప్రకృతితో మమేకమవుతూ తిరిగి మూలాల్లోకి వెళ్లి జీవనం సాగించడం అనివార్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ విభిన్న సంస్కృతులు సంప్రదాయాల నెలవని ఇక్కడ ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జీవిస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. रिड्यूस, रीयूज और रिसाइकिल जनजाति जीवन के बहुत प्राचीन कॉन्सेप्ट है. आज हम फिर से उस परंपराओं को जीवंत करने के लिए सभी समाज का जिम्मेदारी है, जरूरत भी है. ब्रिटिशर्स की डिवाइड एंड रूल पॉलिसी के कारण जनजाति समाज और उनके भारतीय समाज के बीच दूर करने का प्रयास किया है. लोकमंथन कार्यक्रम में हम सब मिलकर ऐसी अनेक विषयों पर चर्चा, संवाद और मंथन करने वाले हैं. సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానాలకు ఒక సమ్మేళనం. తెలంగాణ రాష్ట్రం అన్ని వర్గాల యొక్క అన్ని ప్రాంతాల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానాన్ని రెస్పెక్ట్ చేస్తుందని, ఇదే మన భారతీయత యొక్క అత్యున్నతమైనటువంటి జీవన సౌందర్యం. కాబట్టి అందరం కలిసి ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దడం కోసం ఐక్యంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక స్వాగతం. లోక్ మంథన్లో భాగంగా శిల్పారామంలో గిరిజన సంప్రదాయ సంగీత వాయిద్యాలను ప్రదర్శనకుంచారు. ముఖ్యంగా ఆదివాసీ, జానపద తదితర వాయిద్య సమూహం ప్రదర్శనలో కొలువు తీరాయి. ఈ ప్రదర్శనను వీక్షించేలా ఈ నెల 24 వరకు శిల్పారామంలోకి విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. చెరువుల ఎఫ్టీఎల్లో పరిధిలోని ఇప్పటికే ఉన్న నివాసయోగ్యమైన ఇళ్లను కూల్చబోమని, కొత్త నిర్మాణాలు రాకుండా అడ్డుకోవడమే లక్ష్యమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. చెరువుల పునరుద్ధరణపై విశ్రాంత ఇంజనీర్లు, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు, పర్యావరణవేత్తలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమయ్యారు. నిపుణుల సూచనలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. చెరువుల నీటి విస్తీర్ణం, సర్వే ఇండియా మ్యాప్లు, విలేజ్ మ్యాప్లు పరిగణలోకి తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి చెరువు పునరుద్ధరణకు ప్రజలను భాగస్వామ్యం చేస్తామని, ఇది ప్రజా ఉద్యమంగా మారాలని ఆకాంక్షించారు. ఎక్కడ కూడా ఎఫ్టీఎల్లో ఆల్రెడీ ఉన్న స్ట్రక్చర్స్ ఎక్కడ కూడా డ్వెల్లింగ్స్ అది ఆల్రెడీ కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. నివాస గృహాలు ఏది కూడా అది ఎక్కడ కూడా డెమాలిష్ చేయము, అది జరగదు. సో దీన్ని చాలా స్పష్టంగా అందరికీ కూడా, అంటే మీరు రేపు మాది ఎఫ్టీఎల్లో ఉంది మీ ఇల్లు కూలగొడతాం అనేటువంటి దయచేసి ఎక్కడన్నటువంటి మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ఉంటే కనుక అదంతా అబద్ధం, దయచేసి దాన్ని నమ్మకండి. సో ఆల్రెడీ ఎప్పటి నుంచో వస్తున్న సమస్యని ఇప్పుడు ఒకే రోజు వచ్చి ఇప్పుడు సొల్యూషన్ రావడం అనేది అలా ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో ఇక ముందు సమస్య కాకుండా ఉండేదానికి మనం చేస్తున్నాం. హైడ్రా కమిషనర్ ఈజ్ ఆల్సో లేక్ ప్రొటెక్షన్ ఎల్పీసీ చైర్మన్ కూడా ఈ ఎఫ్టీఎల్ బౌండరీస్ నోటిఫై చేయడానికి కూడా ఒక ఎల్పీసీ చైర్మన్ కూడా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. వీటిని పరిగణలో తీసుకుని మనం ఫర్దర్గా తర్వాత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సమగ్ర కులగణన సర్వే పత్రాలు హైదరాబాద్ తార్నాకలో రోడ్డుపై పడిపోవడం కలకలం రేపింది. కుటుంబ వివరాలతో కూడిన దరఖాస్తులు రోడ్డుపై పడి ఉండటాన్ని చూసిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు, నాడు ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డెక్కితే ఇప్పుడు ఇంటింటి సర్వే పత్రాలు రోడ్డెక్కాయని విమర్శించారు. ప్రజల వివరాల సేకరణ పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో వివరాలన్నీ డొల్లా అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. సైబర్ మోసగాళ్ల చేతికి ఈ వివరాలు చిక్కితే ప్రజల పరిస్థితి ఏమిటన్న హరీష్ రావు ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి ప్రజల వివరాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లగచర్ల దాడి ఘటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల వివరాలు సమర్పించాలని హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్కు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లపై నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో ఒకే దాడిపై బోమ్రాస్పేట పోలీసులు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని నరేందర్ రెడ్డి కోర్టుకు వివరించారు. ఇలా ఎందుకు నమోదు చేయాల్సి వచ్చిందని అదనపు అడ్వకేట్ జనరల్ను హైకోర్టు ప్రశ్నించింది. ఆయా ఎఫ్ఐఆర్ల వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. మరికొద్ది గంటల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో రిసార్ట్ రాజకీయం మొదలైంది. ఎన్నికైన ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాపాడుకునేందుకు ప్రతిపక్ష కూటమి మహావికాస్ అఘాడీ ఎంవీఏ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇవాళ కాంగ్రెస్, శివసేన, యూబీటీ, ఎన్సీపీ, శరద్ పవార్ వర్గం నేతలు సమావేశమయ్యారు.
ఫలితాల అనంతరం కొత్తగా గెలిచిన తమ కూటమి ఎమ్మెల్యేలందరినీ ఒకే చోట ఉంచాలని నిర్ణయించినట్లు సమావేశం ముగిసిన తర్వాత శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ వెల్లడించారు. ఎంవీఏ తరపున గెలిచే ఎమ్మెల్యేలందరినీ ముంబైకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లను కూడా ప్రారంభించినట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్లో మరోసారి తుపాకీలు గర్జించాయి. సుక్మా జిల్లాలో మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఒడిశా సరిహద్దులు దాటి ఛత్తీస్గఢ్లోకి మావోయిస్టులు ప్రవేశించినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు. వారి కోసం సుక్మా ప్రాంతంలో భద్రతా బలగాలు ఈ ఉదయం సర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు చెప్పారు. భద్రతా బలగాలను చూసి నక్సల్స్ వారిపై కాల్పులు జరపగా అప్రమత్తమైన బలగాలు ఎదురు కాల్పులు జరిపినట్లు వివరించారు. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలంలో ఆటోమేటిక్ రైఫిల్స్ సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.